రైతులకు మాయమాటలు చెప్పి కోట్లలో అప్పులు తీసుకుని ఉడాయించిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. ఆత్మకూరు మండలం బాల వెంకటాపురంలో 123 మంది రైతుల వద్ద నుంచి 5 కోట్లకు పైగా అప్పులు తీసుకున్నారు ఖాసిం వలి, ఇమాం వలి. వడ్డీ చెల్లిస్తాము అంటూ నమ్మించి ఊరు విడిచి పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్పీ ఆఫీస్ దగ్గరికి క్యూ కట్టారు అంతా. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. కళ్యాణదుర్గంలో ఘరానా మోసం వెలుగు చూసింది. దాదాపు 123 మంది బాధితుల దగ్గర నుంచి దాదాపు 5 కోట్లకు పైగా వసూలు చేసి విచారణ ఎత్తేసాడు ఒక మామూలు వ్యక్తి. అసలు ఇంతమంది కంప్లైంట్ ఇచ్చేందుకు కూడా జిల్లా ఎస్పీ ఆఫీస్కి తరలి వచ్చారు. సార్ ఏం జరిగింది, ఎందుకు అప్పుడు ఇచ్చారు, మనం కనుక్కునే ప్రయత్నిద్దాం. మీది ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు? బాల వెంకటాపురం సార్ మాది. ఎందుకు వచ్చారు ఎస్పీ ఆఫీస్ మీరు? ఎన్ని కోట్లకి? 4.5 కోటికి. మీరు ఎంత ఇచ్చారు అతనికి? మేము ఇచ్చినాం సార్ 100, అందరూ ఇచ్చినాం. ఇంత ఇంత బండి కింద నేను ఇచ్చినాం 15. నేను 15. ఒక్కనివే 19. ఎందుకు ఇంత తీసుకొని ఇచ్చారు మీరు? సార్ మేము ఇట్లా నమ్మకం పడి వాళ్ళు మోసం చేస్తానులే సార్. ఇటుకు ఒక 8 ఏళ్ళు ఉంటే చేస్తున్నారు సార్ వాళ్ళు ఇప్పుడు ప్రాజెక్ట్ అంతా వాళ్ళు బామార్తలకి శల్యాన్లకి అంతా చేసి ఇట్లా మోసం చేసినారు సార్. మేమంతా కష్టాలు పడి మేము మన నాణ్యాలు నమ్మి ఇచ్చినాము. వనాలు ఎక్కడో ఉన్నారు అంతా దాపెట్టి ఇక్కడ ఎందుకు వచ్చినామంటే ఎంపీ డిఎస్పీ సార్ దగ్గరికి కలుద్దాము, వనాలు మోసం చేసినారని వచ్చినాం సార్. వనాలు అంతా నోటీసులు ఇచ్చిన అంతా ఏం పని చేస్తారు? మేమంతా గొర్రెలు కాసేవాళ్ళము, రైతులు సార్ అంతాను. ఇంకా కూలి నెలలు పని చేసుకుని పోయే దగ్గర డబ్బులు ఇప్పించుకొని మోసం చేసి ఇప్పుడు అతను విచారణ ఎత్తేసాడు సార్. అంతే వాడు ఏం చేసినాడు, మమ్మల్ని అందరూ రైతులందరూ మోసం చేసి వెళ్ళిపోయినాడు సార్. అంతా మొత్తం అంతా 3 బిల్డింగ్లు కట్టించినాడు, కేజీ బంగారు తెచ్చినాడు. వాళ్ళ బామార్దులకి చేనులు అన్నీ మార్చినాడు. మమ్మల్ని అంతా ఇట్లా చేసిపోయినాడు సార్ వాడు. అంతే మహిళలు కూడా ఉన్నారు. మీరు ఎంత ఇచ్చారమ్మా తనకి? 12.5 ఇచ్చినాను సార్. 12.5 లక్ష ఇచ్చినారు. 12.5 లక్ష. మీరేం పని చేస్తారమ్మా? మేము గొర్రెలు కాస్తారు. గొర్రెలు కాసి అతనికి డబ్బులు ఇచ్చి ఈరోజు మోసపోయారు మీరంతా. మీరు ఇప్పుడు మీకు ఏమైనా ఇంట్లో డబ్బులు ఉందా, మొత్తం అతనికి ఇచ్చేసారా? ఇచ్చేసినాం సార్, అంతా ఇచ్చేసినాం సార్. ఏంది లేదు, అంతా ఇచ్చేసినాము. సంఘాల్లో తెచ్చి కానీ ఇచ్చినాము. డాక్టర్ గుంపులలో అంతా ఇచ్చినాము. ఆడవాళ్ళంతా చాలా మంది ఇచ్చినాము. 40 గుంపులలో కట్టి ఇచ్చినాము. అడిగితే ఏమన్నా అడిగితే ఇప్పుడు 2 ఏళ్ళ పైన అవుతుంది. వడ్డీలే 2 రూపాయలు వడ్డీతో ఇస్తాను అంటున్నాని ఇటు చెప్పినారు. దినాం రేపు మాపు అంటున్నానే ఇలే మాకంతా ఇట్లు చేసినారు. అవి నెట్ వచ్చి పంపిస్తున్నారు సార్. మీరన్నా ఏమన్నా ఇట్లు తెలుస్తారేమో, మాకు ఆడుండేది చెప్తారేమో అని మేము ఇట్లా వచ్చినాం సార్. మేము 123 మంది బాధితుల దగ్గర వీరందరి దగ్గర కూడా ఒక్కొక్కరి దగ్గర 10 లక్షలు, 8 లక్షలు, 6 లక్షలు ఇట్లా ఒక్కొక్కరి దగ్గర ఊరు మొత్తం కూడా వసూలు చేసి దాదాపు 4 కోట్లకు పైగా 4.5 కోటికి కేవలం ఒక ఊరి దగ్గర అప్పు చేసి ఇప్పుడు విచారణ ఎత్తివేయడంతో కూడా బాధితులంతా కలిసి జిల్లా ఎస్పీని కలిసి మొరపెట్టుకునేందుకు కూడా వచ్చారు. అలాగే పక్క ఊరిలో కూడా దాదాపుగా ₹1 కోటి పైగా అప్పు చేశాడంటూ కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. మా అందరికీ ఎంతో కొంత న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి. మా దగ్గర డబ్బులు తీసుకుని అతనంతా కూడా ఇతర వాటిలో ఇన్వెస్ట్ చేసి బిల్డింగ్లు బంగారు తీసుకున్నట్టు తప్పిస్తే మా అప్పులు కట్టకుండా ఎగవేతతో ఉండి మాకు నోటీసు కూడా పంపించాలంటూ కూడా బాధితులు వాపోతున్నారు. ఇదివరకే పోలీసు కంప్లైంట్ ఇచ్చాం, చర్యలు తీసుకోకపోవడంతో మరోసారి జిల్లా ఎస్పీని కూడా కలిసేందుకు వచ్చాం. మాకు తగు న్యాయం చేయాలంటూ కూడా కోరుతున్నారు బాధితులంతా. ఇది అనంతపురం జిల్లాలో రైతుల దగ్గర అప్పులు ఎగవేసి బాధితుల్ని మోసం చేసిన వ్యక్తి కథ. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ, అనంతపురం జిల్లా ఎస్పీ.